Hey guys, welcome to Sheila Krishna channel. ఈ రోజు నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అది ఏంటో మీకు తెలిసిపోయి ఉంటుంది, చికెన్ నూడిల్స్. ఈ చికెన్ నూడిల్స్ని మనం జనరల్గా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో చూస్తూ ఉంటాం. అదే టేస్ట్ వచ్చే నూడిల్స్ని మనం ఇంట్లో కూడా చేయొచ్చు. అదెలా అని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి. చికెన్ నూడిల్స్ కోసం నేను హక్కా నూడిల్స్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఈ నూడిల్స్ని బాయిల్ చేయడం కోసం 1.5 గ్లాస్ బాయిలింగ్ వాటర్లో సాల్ట్ మరియు ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ బాయిలింగ్ వాటర్లోనే మనం మన నూడిల్స్ని కూడా వేసుకోవాలి. ఈ నూడిల్స్ని మనం ఒక 5 minutes ఉడకనిచ్చిన తర్వాత వాటర్ నుంచి ఈ నూడిల్స్ని మనం సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న నూడిల్స్ని మనం గాలికి ఆడనివ్వాలి. తడిగా ఉండడం వల్ల నూడిల్స్ అతుక్కుపోతుంది. ఇప్పుడు మనం ప్యాన్లో 1 tablespoon నూనె వేసుకొని అందులో ఒక 4 eggsని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఎగ్లో ఈ ఎగ్ ఫ్రైకి సరిపడా పసుపు, ఉప్పు, కారాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎగ్ ఫ్రై బాగా కలిపిన తర్వాత దాన్ని మనం మరో ప్లేట్లోకి మార్చుకోవాలి. ఇప్పుడు మనం అదే ప్యాన్లో ఒక 2 spoons ఆయిల్ వేసుకొని చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రై కోసం మనం చిన్న పీసెస్ని వాడాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడితో కలిపి ఒక 1 hour వరకు మ్యారినేట్ చేయాలి. ఆ చికెన్ని మనం ఇక్కడ యూజ్ చేయాలి. ఇక్కడ మనం చికెన్ని డీప్ ఫ్రై చేయట్లేదు, పాన్ ఫ్రై మాత్రమే చేస్తున్నాము. మనం చికెన్ని సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మన చికెన్ ఫ్రై అయిన తర్వాత మన చికెన్ని వేరే ప్లేట్లోకి సపరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం 2 spoons ఆయిల్ వేసుకొని అందులో ఒక ఉల్లిపాయ సన్నగా తరిగింది వేసుకోవాలి. అలాగే అందులో ఒక 4 పచ్చిమిరకాయలు సన్నగా తరిగినవి కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం చల్లార పెట్టుకున్న నూడిల్స్ని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఈ నూడిల్స్ని ఎంత బాగా కలిపితే అంత టేస్ట్ వస్తుంది మనకి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా చేసి పెట్టుకున్న చికెన్ ఫ్రైని మరియు ఎగ్ ఫ్రైని వేసుకోవాలి. అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మనం ఒక 2 tablespoon టమాటా సాస్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులో గరం మసాలా, ధనియాల పొడి మరియు పెప్పర్ని వేసుకొని బాగా కలపాలి. కలపడానికి ఫోర్క్స్ని కూడా యూజ్ చేయొచ్చు. గుర్తుపెట్టుకొని ఎంత బాగా కలిపితే అంత మంచి టేస్ట్ వస్తుంది మన చికెన్ నూడిల్స్కి. కాబట్టి బాగా కలపండి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులో మనం కొంచెం నిమ్మకాయ రసాన్ని పిండితే అంతే, అయిపోయింది మన నూడిల్స్. చూసారు కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీరు ట్రై చేయండి. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.